safety, no service. No safety, no service. We want justice. 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 వైద్యుల రక్షణ ప్రభుత్వ బాధ్యత. 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 వైద్యులపై దాడులు రక్షించాలి. 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 వైద్యుల రక్షణ ప్రభుత్వ బాధ్యత. వైద్యుల రక్షణ ప్రభుత్వ బాధ్యత. నో సేఫ్టీ, నో సర్వీస్. నో సేఫ్టీ, నో సర్వీస్. We want justice. 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 గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది మరియు ఐఎంఏ మెడికల్ అసోసియేషన్ వారు కలిసి సంయుక్తంగా ర్యాలీ నిర్వహించి ఈ ఇన్సిడెంట్ ఖండిస్తూ మా మెమరాండంని మోహన్ గారికి సమర్పిస్తాం. డాక్టర్లు ఎంతో ఉపయోగం అనేది ప్రతి ప్రతి వ్యక్తి ఏదో ఒక టైంలో ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఎంత అవసరం ఉన్నప్పటికీ ఈ ఇష్యూ ఏదైతే ఉందో గడిచిన ఈ వారంలో తెలిసినప్పటికీ గ్రౌండ్ లెవెల్గా ఎవరికి కొంతమందికి తెలియట్లేదు. ఇది ఎంత సీరియస్ ఇష్యూ అంటే ప్రతి డాక్టర్ సమాజానికి ఎంత అవసరం ఉందో మనం కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద అంతే అవసరం ఉంది. అది ప్రభుత్వానికి కావచ్చు, అది మనకు ఒక సమాజంలో పౌరునికి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు కోల్కతాలో జరిగిన ఇష్యూ వచ్చేసి ఒక పీజీ ట్రైన్ ఎవరైతే ఉన్నారో 36 hours దగ్గర డ్యూటీ చేసి రెస్ట్ తీసుకునే సమయంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఒక హాస్పిటల్లోనే జరిగితే వాళ్ళ ప్రొటెక్షన్ అనేది కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈరోజు మనకు వచ్చేసి ఐఎంఏ తరఫున మన మండలంలో సుజాత మేడం గారు వాళ్ళ మొత్తం బృందం ఏదైతే ఉందో వాళ్ళు వచ్చేసి ఒక రిప్రజెంటేషన్ మనకి ఇచ్చి ఉన్నారు. దీనికి సంబంధించి డాక్టర్ల ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పేసి దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి చేరవేసేలా మనం ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. దాని తర్వాత మనకు కూడా ఈ బనియాన్పల్లిలో కావచ్చు, రిమైనింగ్ మొత్తం స్టేట్లో కావచ్చు, మనం వీళ్ళని ఈ డాక్టర్స్ని కావచ్చు, ఆ స్టాఫ్ని కావచ్చు, ఏదైనా కానీ కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుని మీద కూడా ఉంటుంది. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దాని పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించి నడుచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. నమస్కారం. మేము పనగాన్పల్లి ఏరియా హాస్పిటల్ అండ్ ఐఎంఏ పనగాన్పల్లి డాక్టర్స్ అసోసియేషన్ మేమందరం చాలామంది అన్ని చోట్ల దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అనేది మరోసారి చెప్పినట్టు ఇంకా గ్రౌండ్ లెవెల్లో చాలామందికి తెలియదు. ఒక నైట్ డ్యూటీ చేస్తున్న పీజీ రెసిడెంట్ మీద ఒకరు చాలా బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేశారు. చేయడమే కాకుండా మళ్ళీ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద మళ్ళీ గూన్స్ వెళ్ళి వాళ్ళు అటాక్ చేసి ఒక హాస్పిటల్ అంతా వ్యాండలైజ్ అంతా ఫర్నిచర్ అదంతా చేశారు. దానికి ఆ పీజీ రెసిడెంట్కి సపోర్ట్గా ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడాలని చెప్పి గవర్నమెంట్, ప్రైవేటు అన్ని నర్సెస్ అసోసియేషన్, ఫిజియోథెరపిస్ట్ అసోసియేషన్, ఆల్ పారామెడికల్ అందరూ డాక్టర్స్కి సపోర్ట్గా వచ్చారు. ఇది రీచ్ అవ్వాలి. ఎందుకు చేస్తున్నాము అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. చాలా మందికి తెలియదు. మేమేదో రోడ్డు మీద నించొని ప్రొటెస్ట్ చేస్తున్నాము, ట్రాఫిక్ ఇదవుతుందని ఫీల్ అవుతున్నారు, కానీ వాళ్ళకి ఇంతవరకు తెలియదు. ఇది దూరం తీసుకెళ్ళి గవర్నమెంట్ కూడా దీని మీద అంటే సరైన న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు వారం నుంచి చూస్తూనే ఉన్నారు. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన దాని గురించి అందరికీ తెలుసు, కొంతమంది గ్రౌండ్ లెవెల్లో ఇంకా తెలియదు. సో ఇలాంటి ఇన్సిడెంట్ ఒక ఆసుపత్రిలో జరగడం ఇదేం మొదటిసారి కాదు. చాలాసార్లు చాలా హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న పీజీల మీద దాడులు కానీ, డ్యూటీలో ఉన్న డాక్టర్ల మీద దాడులు చాలాసార్లు జరిగాయి. వాటి మీద ఇప్పటి వరకు జరిగిన ప్రతిసారి డాక్టర్లు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ దానికి సంబంధించి ఒక స్ట్రిక్ట్గా ఉండేలా ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ కూడా తీసుకొని రాలేదు. సో ఇప్పుడు చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆల్రెడీ ఎలా అయితే అమ్మాయికి అన్యాయం జరిగిందో కనీసం ఇప్పుడైనా కానీ కొంచెం న్యాయం జరగాలి అనేది. తర్వాత కూడా ఫ్యూచర్లో ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ రిపీట్ కాకూడదు. ఇలా జరిగితే ఏంటంటే ప్రజలకు కూడా నష్టమే. ఒక రాత్రిపూట కానీ లేదా ఒక పెరిఫరల్ ఏరియాలో ఒక డాక్టర్ వైద్యం అందించాలంటే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది అన్న నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు 100% ట్రీట్మెంట్ ఇవ్వగలరు. ఇలా భయపడుతూ ఎవరు ట్రీట్మెంట్ చేయలేరు. ఒక డ్యూటీ డాక్టర్ నైట్ టైం డ్యూటీ చేయాల్సిన అమ్మాయి ఇలా భయంగా ఉంటే కష్టం. సో ధైర్యంగా ఉండగలిగినప్పుడే వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వగలరు. సో ఈ డాక్టర్స్ ప్రొటెక్షన్ కానీ, డాక్టర్స్ అనే కాదు నర్సింగ్ స్టాఫ్ టోటల్గా ఒక పేషెంట్కి వైద్యం అందించే ప్రాసెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి
రక్షణ గవర్నమెంట్ తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అలా తీసుకునే రకంగా చర్యలు తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ప్రొటెస్ట్ చేస్తాం. నా పేరు డాక్టర్ లలిత అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నపిల్లల డాక్టర్ను. మెయిన్గా ఈరోజు ప్రతి ఒక్కరికి అంటే సామాన్య ప్రజలకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. ఏదైనా జరిగితే ఇన్సిడెంట్ అనేది ప్రపంచం మొత్తము చాటుకోవాలి. అప్పుడు దానికి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ క్రియేట్ చేసి అంటే ఒక రకమైన మనకు ఎడ్యుకేషన్ వస్తే ఏం చేస్తాము, తప్పులు చేయాలి. అలాంటి ఎడ్యుకేషన్ రావాలనే ఉద్దేశంతోనే ప్లస్ మంచి అంటే చట్టాలు అనేది మహిళలకు ప్రొటెక్షన్గా లేవు, కానీ ప్రొటెక్షన్ రావాలి. ఒక మహిళ 10 మంది మగవాళ్ళ ఎంప్లాయీస్లో తను తల ఎత్తుకొని ఉద్యోగం చేయగలిగే కెపాసిటీ రావాలి. అలాంటి వరకు ఈ దాడులు జరగకుండా ఆగాలి అంటే మేము తల ఎత్తుకొని తిరిగేలాగా చేయాలి. ప్రతి ఒక్కరు ఎవరికైనా కాదండి, ప్రతి మహిళ ఎక్కడైనా కావచ్చు. హాస్పిటల్ పేషెంట్ ఆడవాళ్ళ పేషెంట్ కూడా అన్యాయం జరగకూడదు, స్టాఫ్ కూడా జరగకూడదు. డాక్టర్లకనే కాదు ప్రతి ఒక్కరికి. మెయిన్గా ఒక డాక్టర్ వచ్చేసి తన వృత్తి తను చేసుకొని అది 36 అవర్స్ మీకు తెలియదు మా బాధలు ఎట్లా ఉంటాయో. డ్యూటీ టైంలో 24 గంటలు 36 అవర్స్ 48 అవర్స్ డ్యూటీ కంటిన్యూగా చేస్తుంటాము. ప్రజలతో మమేకమై అంటే మేము వాడు చెప్పేది మేము వినాలి, మేము కూడా ట్రీట్ చేయాలి, వాడికి కన్సోల్ చేయాలి. మేము చేరము హాస్పిటల్ అంటుంటారు, వెళ్ళిపోతుంటారు, కానీ మేము కన్సోల్ చేసి లేదయ్యా నీ జబ్బు సీరియస్ అవుతుంది నువ్వు ఇంటికి పోతే అని అంత ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకు లేదు బాగు చేస్తాము మేము అని అడ్మిట్ చేసుకొని వానికి అంత ట్రీట్మెంట్ ఇచ్చి 36 అవర్స్ డ్యూటీ చేసి తను ఎక్కడో పోలేదు హాస్పిటల్ అది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదురుగా సెమినార్ రూమ్ లో పడుకుంటే తను రెస్ట్, అది కూడా నిద్రపోవడం కాదు, రెస్ట్ తీసుకుంది అంతే టేబుల్ మీద. అలాంటి అమ్మాయికి అలాంటి డాక్టర్కు రక్షణ లేకపోతే ఎలాగా? ఇప్పుడు ఏదో అడవుల్లోనో కొండల్లోనో జరిగిందంటే మేము కూడా ఇది కాము. హాస్పిటల్లో అంటే ప్రజల మధ్యలో రన్నింగ్ హాస్పిటల్, అది కూడా ఫేమస్ కాలేజ్, అది ఆర్కే కాలేజ్ అంటే ఒక 100 సంవత్సరాల ఇది ఉన్న కాలేజీలో ఇంత అన్యాయం జరిగిందంటే అది బాధ్యతులైన వారందరినీ శిక్షించాలి. అప్పుడు శిక్షిస్తేనే రక్షణ కలుగుతుంది మహిళలకు. ప్లస్ ఒక ఎవరైనా కానీ వేరే తప్పు చేసేదాన్ని కూడా భయపడతాడు. అలాంటి రక్షణ చట్టాలు తీసుకురావాలని ఈ విధంగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శివశంకర్, డాక్టర్ మెడికల్ ఆఫీసర్. ఈరోజు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ జరిగిన దానిగా ఈరోజు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసే ఉద్యోగులు మహిళలైతే ఇతర సిబ్బందులైన కనుక ఇలాంటి దాడులు జరగకుండా మళ్ళీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉద్యోగం చేసే టైంలో ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడికి గురవుతుంటారు. వాళ్ళకి వచ్చే వాళ్ళకి కరెక్ట్ టైంలో వాళ్ళకి చెప్పి సమాధానాలు చెప్పి వాళ్ళకి ఓపికగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి బతికించాలంటే వైద్య నారాయణ గారు అంటారు, అలాంటి వైద్యులనే దాడులు చేయడం అనేది చాలా బాధాకరం. కావున ఇలాంటి దాడులు మహిళల మీద మరొకసారి జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వైద్యులపై దాడులు దాడి చేసిన వారిని